ప్రభువైన దేవుడు ఆనతిచ్చినచో ప్రవచనము చెప్పని వాడెవడు? మొదటి పట్టణము ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు, మరియు 4వ అధ్యాయము 11వ వచనం నుండి 12వ వచనం వరకు. ఇశ్రాయేలీయులారా, ప్రభు మిమ్ము గూర్చి పలికిన ఈ సందేశము ఆలింపుడు. ఆయన ఐగుప్తు నుండి కొనివచ్చిన ప్రజలెల్లరి గూర్చిన ఈ వార్త వినుడు. భూమి మీద జాతులన్నిటిలోనూ నేను మిమ్ము మాత్రమే ఎరిగి ఉంటిని, కావున మీ పాపములన్నింటికి నేను మిమ్ము దండింతును. ఇరువురు నరులు కలిసి ప్రయాణము చేసినచో వారు ముందుగా ఒప్పందం చేసుకొని ఉండవలెను కదా. అడవిలో సింగము గర్జించినచో దానికి ఎర దొరికి ఉండవలెను కదా. గుహలో సింహపు కొదమ గుర్రమొననిచో దానికి జంతువు చిక్కి ఉండవలెను కదా. పక్షి ఉరులలో చిక్కుకొనినచో దానికి ఎవరో ఎరపెట్టి ఉండవలెను కదా. ఉచ్చు పైకి లేచినచో పక్షి దానిలో తగులుకొని ఉండవలెను కదా. నగరమున బూర ఊదినచో జనులు భయపడకుందురా. ప్రభువు కీడు పంపనిదే నగరముకు ఆపద వాటిల్లువా. ప్రభువైన దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు తెలుపకుండా ఎట్టి కార్యము చేయడు. సింహము గర్జించినచో భయపడని వాడెవడు? ప్రభువైన దేవుడు ఆనతిచ్చినచో ప్రవచనం చెప్పని వాడెవడు? సొదొమ గొమొర్రా ప్రజలను వలె మీలో కొందరిని చంపితిని. నిప్పు మంటలలో నుండి తీసిన కర్ర వలె మీలో కొందరు బ్రతికిరి, అయినను మీరు నా చెంతకు మరలిరారైతిరి. ఇది ప్రభువు వాక్కు. కావున ఇశ్రాయేలీయులారా, నేను మిమ్ము దండింతును. నేనిట్లు చేయుచున్నాను గాన మీరు దేవుని కొలుచుటకై సిద్ధపడుడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.